హైదరాబాద్లో మరో నకిలీ అధికారి వ్యవహారం బహిర్గతమైంది. ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏలో ముఖ్య అధికారిని అంటూ ప్రజలను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న శశికాంత్ అనే వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. గన్మ్యాన్, సైరన్ వాహనంతో తాను అధికారిగా బిల్డప్ ఇస్తూ 2 ఏళ్లుగా జనాలను మోసం చేస్తున్న శశికాంత్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతని మోసాల తీరును చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ అధికారిగా నటిస్తూ అమాయకులకు కుచ్చుటోపి పెడుతున్న నకిలీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తుల శశికాంత్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ మైన్స్, హోంమంత్రిత్వ శాఖలో తాను కీలక అధికారినంటూ 2 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తున్నాడు. నకిలీ ఐడీ కార్డును తయారు చేసుకుని 2 గన్మెన్లు, సైరన్ వాహనంతో శశికాంత్ ఇచ్చిన బిల్డప్ అసలు అధికారులకు ఏమాత్రం తీసిపోకుండా ఉండేది. షేక్పేట్లోని గోల్డ్ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ ను కూడా నిండా ముంచాడు ఈ కేటుగాడు. తాను పోలీస్ ఆఫీసర్నని, తనకు వ్యక్తిగత అవసరాలు ఉన్నాయని తిరిగి ఇస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అనంతరం మరొక వ్యక్తితో 8 లక్షల రూపాయలు తీసుకుని టీజీఐఐసీలో ల్యాండ్ ఇప్పిస్తాను అని నకిలీ ఆర్డర్ ఇచ్చి మోసం చేశాడు. జిమ్ ఓనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శశికాంత్ ను అరెస్టు చేశారు. షేక్పేట్లోని అతడి అపార్ట్మెంట్లో సోదాలు చేయగా నకిలీ ఐడీ కార్డులతో పాటు 6 సిమ్ కార్డులు, వాకీటాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బత్తుల శశికాంత్ తాను ఐఏఎస్, ఐపీఎస్ అధికారి అని బిల్డప్ ఇవ్వడానికి దళాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన 2 తమిళనాడుకు చెందిన వ్యక్తులను గన్మెన్స్ గా నియమించుకున్నాడు. ఆ 2కి పర్సనల్ ప్రొటెక్షన్ కోసం గన్ లైసెన్స్ ఉండటంతో వారిని గన్మెన్లుగా చేర్చుకున్నాడు. పరారీలో ఉన్న 2 గన్మెన్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారు చిక్కిన వెంటనే గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని వెస్ట్ జోన్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఫస్ట్ ఇది మైన్స్ డైరెక్టర్ గా ఇచ్చిన డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అనేది ఒకటి చూపించి మనకి టీజీఐఏసీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దగ్గర నుంచి నేను ల్యాండ్ అలాట్ చేయించగలుగుతాను, నేను ఐఏఎస్ ఆఫీసర్ కదా అని చెప్పి వాళ్ళని తీసుకొని ఆ బయటకు వెళ్ళటం, అక్కడ కొంత ఒక ప్లేస్లో పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి రావటం అది జరిగింది. ఆ ల్యాండ్ అలాట్ చేయిస్తామని చెప్పి వాళ్ళకు ఒక ఫేక్ ఆర్డర్ కూడా, ల్యాండ్ అలాట్ అవుతున్నట్లుగానే ఒక ఫేక్ ఆర్డర్ కూడా వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు దాన్ని తీసుకొని నమ్మేసి మాకు ల్యాండ్ అలాట్ అవుతుంది అని వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మధ్య ఈ ఇయర్లో మంది టీజీఐఏసీ అని ఉంటుంది, వాడికి ఆ నాలెడ్జ్ టీఎస్ఐఐసి అని చెప్పి ఒక ఫేక్ తయారు చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఇది ఫేక్ ఆర్డర్, అలాంటి అలాట్మెంట్ లేదని. స్మాల్ వెపన్స్ అయితే ఉన్నాయి, అతను లైసెన్స్ హోల్డర్సే మన వాళ్ళు మాట్లాడారు. అక్కడికి ఆ 2 పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము ప్రైవేట్ సిఆర్పిఎఫ్లో పనిచేసినప్పుడు వాళ్ళు ప్రైవేట్ మన పర్సనల్ సెక్యూరిటీ కోసం తీసుకున్న వెపన్తో వచ్చి ఇక్కడ గన్ లైసెన్స్ ఆర్మ్స్ మన సెక్యూరిటీ గార్డ్గా పనిచేశామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఈ కేసులో నిందితుడికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బత్తుల శశికాంత్ బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని డీసీపీ కోరారు.